అది మా తాత పేరు మీద ఉన్నదని చెప్పేసి, అది మాది కాదు, దున్నే వాళ్ళ భూమే, అది వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పినాను. అది డెఫినెట్గా నేనే సైన్ చేసి ఇచ్చినాను. మా ఫాదర్ అందరం మేము సైన్ చేసి ఇస్తామని చెప్పినాము. ఖచ్చితంగా 250 మంది ఎకరాలు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి పట్టా చేస్తా అని చెప్పి కూడా ఆయన, ఇంకా సీసీఎల్ఏ కమిషనర్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఉన్నారు, చేస్తామన్నారు. నేను అన్నాను, ఇది చేసిన తర్వాత మీరే రండి నా కాన్స్టిట్యున్సీకి, వాళ్ళకి అందరికి కొత్త పాస్బుక్లు మీ చేతుల ద్వారానే వాళ్ళకి ఇస్తామని చెప్పిన. తెలంగాణలో ఏదన్నా కానీ పబ్లిక్ గురించి, పబ్లిక్ ఇష్యూస్ మీద నుంచి కొట్లాడతాను. నేను ఫైల్ తీసుకుపోయి ఇచ్చి నాకు చేయడం మాత్రం నేను అడగాను. ఓకే, తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెత్తనమే నడుస్తోంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మీ నుంచి వినిపించింది. ఆంధ్ర వాళ్ళు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేశారని అన్నారు. ఇది మీరు ఇంటర్వ్యూ చేసుకున్నట్టు లేదు, దాన్ని ర్యాగింగ్ చేసినట్టుంది. చూపిస్తాను, ఫీచర్ ప్లే చేయండి. వాయిస్ కట్ అయిందా? కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్ లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే, చాలా మంది ఇంకా చీప్ గా మా తెలంగాణ వాళ్ళని చూస్తారు. కొంతమంది ఏమో లైట్ డిటెక్టర్ పెట్టాలి తెలంగాణ వాళ్ళ పైన. కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్ లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే, తెలంగాణ ఫార్మేషన్ ఒక ఎంపీ బ్లాక్ డే అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్కూల్స్ హైదరాబాదే, ఆయన ఇల్లు హైదరాబాదే. అట్లాంటి స్టేట్మెంట్ మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఉద్యమం త్వరగానే మీ పైన వస్తుందని అనుకుంటున్నాను. నేను చాలా మంది ఇంకా తప్పేం చెప్పలే కదా అనిరుద్ రెడ్డి గారు, ఉద్యమం మొదలు కరెక్టే. దీని ముందు ఒకటి చెప్తా మీకు. మా అమ్మది నెల్లూరు, ఇంటికి పోతే మా అమ్మ పెత్తనమే ఉంటుంది. నెల్లూరే కదా మా అమ్మది, ఆంధ్ర పెత్తనం. నా వైఫ్ది కడప, రాయలసీమ. ఇక్కడ ఇంటికి వస్తే, అంటే ఊరికి ఇంటికి పోయినప్పుడేమో మా అమ్మ పెత్తనం, ఇక్కడ ఇంటికి పోయినప్పుడు నా భార్య పెత్తనం, రాయలసీమ. ఇప్పుడు తప్ప నేను చెప్పింది? వాళ్ళ ఉద్యమం, ఒక ఉద్యమం చేస్తానంటున్నారు. ఏం ఉద్యమం మీరు చేసి చెప్పినాను కానీ ఇది మీకు కానీ 100% అది కరెక్ట్ నేను మాట్లాడింది. ఆయన ఎంపీ, టీడీపీ ఎంపీ పార్లమెంట్లో తెలంగాణ వచ్చిన రోజు, బిల్ పాస్ అయిన రోజు ఇట్ ఈస్ అ బ్లాక్ డే అన్నారు. చెప్పండి, మరి నేను మాట్లాడింది తప్ప? మీ మాట మా సెంటిమెంట్ మీద ఎట్లా మాట్లాడతారు? 12 ఏళ్ళు అయింది. 2014లో వచ్చింది మనకు తెలంగాణ. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ మాకు. నేను ఎందుకు అన్నాను మా మదర్, నా వైఫ్ గురించి ఎందుకు మాట్లాడానంటే, నేను ఎప్పుడు ఆంధ్ర కానీ రాయలసీమకు వ్యతిరేకం కాదు. మా తాత వాళ్ళ సిస్టర్, మా ఫాదర్ వాళ్ళ మేనత్త కొడుకే కడప కోటిరెడ్డి మనవరాలను ఇచ్చారు. అంటే మాకు ఆ రోజుల నుంచే మాకు అనుబంధం. మా మదర్ నల్లపురెడ్డి ఫ్యామిలీ, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక సీనియర్ పొలిటీషియన్స్, ఒక మంచి మంత్రి పదవి చేసి ఆయన కూడా ఎక్కడ మచ్చలేదు. అట్లాంటి కుటుంబం నుంచి మేము వచ్చిన వాళ్ళం. మాకు ఏ విభేదాలు నెల్లూరు మీద కానీ, ఆంధ్ర మీద కానీ, రాయలసీమ మీద లేదు. కానీ మా తెలంగాణ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాము. ఉద్యమాన్ని ధైర్యం ఉంటే, నీకెంత ధైర్యం ఉంటే, నీకెంత ధైర్యం ఉంటే నీ స్కూల్స్ ఇక్కడ పెడతావు, 1 లక్ష రూపాయలు తగ్గావు ఫీజుల కాడ, పీల్చుకొని తింటావు. డొనేషన్లు అని చెప్పి, ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండి పైసలు సంపాదించుకుంటూ, ఆ రోజు తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఉండనియారని చెప్పి మీరు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీ బిజినెస్ అట్టనే చేసుకుంటున్నారు, ఎవరు మీకు ఆపోజిట్గా లేరు. ఈరోజు పార్లమెంట్లో బ్లాక్ డే అంటావా? ఎంత ధైర్యం నీకు? ఏం భయపడతాం అనుకుంటున్నావా? ఎక్కడ భయపడం మేము. అని బాధ ఏంటంటే, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తెలంగాణ అంటారు కానీ ఒక్కడు మాట్లాడలే. బీజేపీ వాళ్ళు అయితే అసలు మాట్లాడాలి. ఇంకా వాళ్ళ అపోజిషనే లేదు. మీరు ఉద్యమం చేస్తున్నారు కదా, అప్రిషియేట్. ఏ ఉద్యమం చేస్తారు? ఎటువంటి ఉద్యమం చేస్తాం? వాళ్ళ పైన ఇట్లా మాట్లాడుతుంటే డెఫినెట్గా గో బ్యాక్ అంటాం. ఎవరిని? వెళ్ళిపోండి అంటాం. ఆంధ్ర ఈ బిజినెస్ మ్యాన్ అంటున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ జాబ్లు చేసుకునేటోళ్ళు కానీ, ఐటీలు చేసుకునేటోళ్ళు కానీ, మధ్య తరగతులు కానీ, వాళ్ళ గురించి మాట్లాడతారండి. ఎవరిని? పొగురుగా మాట్లాడేటోళ్ళని, పొగురుగా మాట్లాడేటోళ్ళని వెళ్ళిపోమండి. పో, నీ స్కూల్ అక్కడ పెట్టుకోపో, ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టుకున్నావు హైదరాబాద్లో? వెళ్ళిపో అంటాము. గో బ్యాక్ ఏపీ బిజినెస్ మ్యాన్ అంటారా మీరు? గో బ్యాక్ ఏపీ బిజినెస్ మెన్ హూ ఆర్ అగేన్స్ట్ తెలంగాణ, హూ ఆర్ గివింగ్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ తెలంగాణ. ఏ కంచంలో మనం అన్నం తింటామో ఆ కంచంలో మేము మన్ను కొడుతున్నారు. మేము సెంటిమెంటల్ పీపుల్, మేము తెలంగాణలో. ఎవరికైనా కానీ మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఎవరు వచ్చినా కానీ రెస్పెక్ట్ ఇస్తాం. ఆస్తులు లేకున్నా కానీ, పైసలు లేకున్నా కానీ, మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ కూడా అప్పు చేసన్నా కానీ బిర్యానీ పెట్టండి పంపించాం. అనిరుద్ రెడ్డి గారు, మీరు బిర్యానీ పెట్టాలంటే కూడా ఆలోచిస్తారు మీ దగ్గర నుంచి ఏమొస్తుంది అని చెప్పేసి, ఈ సో కాల్డ్ బిజినెస్ పీపుల్. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, రెండోసారి చెప్పినాను, మూడోసారి తిరగబడతానంటే అది ఎట్లా తిరగబడతానేది అది కూడా చూపిస్తాను. ఇంకోసారి అయితే మాట్లాడైతే
చెప్పండి తెలంగాణ పైన ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వండి మీరు, అప్పుడు చెప్తా నేనేందో. 2012లో వైసీపీ పార్టీలో అనిరుద్ రెడ్డి చాలా యాక్టివ్ పర్సన్. అప్పుడు తెలంగాణ పీక్ మూమెంట్. అందుకే resign తెలంగాణకు చేసిన. బద్ద శత్రువు. తెలంగాణకు సపోర్ట్ చేయలేదని రిజైనే చేసేసిన. లేకుంటే నేను అక్కడ ఉంటుంటే కొంతమంది నిలబడ్డారు, కొంతమంది వైఎస్ఆర్సీపీలో కూడా బీఫామ్ తెచ్చుకొని నిలబడ్డారు. నేను రిజైన్ చేసిన. ఉమ్మడి శ్రీనివాస్ రెడ్డి కదా 2014 ఎంపీగా వైఎస్ఆర్. అవును. ఆయన ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు మీరు, అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి. అంటే ఆయన గెలిచి